Welcome to Sankalp Study Success. Okay. హలో ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ సెషన్లో కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి సెక్షన్ ఫార్ములా మీద ఇంకొన్ని మోడల్స్ మనం డిస్కస్ చేద్దాం. రైట్, లుక్ ఎట్ ద క్వశ్చన్. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ a plus b comma a minus b and a minus b comma a plus b in the ratio of a is to b externally is అంటున్నాడు. చూడండి, ఈ రెండు పాయింట్స్ని కూడా ఒక పాయింట్ ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. రేషియో మనకి ఇవ్వలేదు. వాట్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఈస్ ద రేషియో ఇట్ సెల్ఫ్, ఆప్షన్స్ పరంగా చూస్తే. అవునా? సరే, ఎక్స్టర్నల్గా పాయింట్ ఏ ఈజ్ టు బి రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి మనం ఒక గ్రాఫ్ని గీసి దాన్ని బట్టి అనాలిసిస్ చేద్దాం. కోఆర్డినేట్ యాక్సిస్లో సపోజ్ ఇట్లా ఉందనుకోండి. సో ఎక్స్టర్నల్ డివిజన్ అంటున్నాడు కదా, అంటే సపోజ్ దిస్ ద పాయింట్ ఏ, లెటర్ సపోజ్ దిస్ ఇస్ ఏ నానా, అంటే ఏ ప్లస్ బి కామా ఏ మైనస్ బి. దీన్ని బి అనుకుందాం, దిట్ ఈస్ ఏ మైనస్ బి కామా ఏ ప్లస్ బి. అలాంటప్పుడు పాయింట్ ఏమవుతుంది, దిస్ ఇస్ పి, లెటస్ సపోజ్ ద పాయింట్ ఈజ్ ఎక్స్ కామా వై. ఇది ఎక్స్టర్నల్ డివిజన్ కాబట్టి బయటకు. ఇప్పుడు ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, ఏ ఈజ్ టు బి రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఏ వరకు ఏ ఉంది, పి దగ్గర నుంచి బి వరకు ఇట్ ఈస్ బి. అంతే కదా, ఇదే కదా ఎక్స్టర్నల్ డివిజన్ అంటే మనం నేర్చుకున్నాం. సో ఇది బి, ఇది ఏ అయితే ఈ పర్టికులర్ పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది నాన్న, ఏబి వాల్యూ ఇస్ బి మైనస్ ఏ. ఎస్ అవును. సో అంటే బీలోంచి ఏ తీసేస్తేనే కదా ఈ పార్ట్. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, ఏ అనే పాయింట్ పిబి అనే పాయింట్స్ని ఇంటర్నల్గా ఏ ఈజ్ టు బి మైనస్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఎస్ అవును. ఏ ఈజ్ డివైడింగ్ పిబి ఇన్ ద రేషియో, ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో ఏ ఈజ్ టు బి మైనస్ ఏ. కాబట్టి ఇప్పుడు ఇంటర్నల్ ఫార్ములాని యూజ్ చేసి ఎక్స్వై వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. మీరు కావాలంటే ఎక్స్టర్నల్ ఫార్ములా కూడా వేస్ట్ చేయొచ్చు, రైట్? బట్ ఐఎమ్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ లైక్ దిస్. ఓకే ఫైన్. చూడండి, ఇప్పుడు ఈ వాల్యూస్ అంటే ఏ ప్లస్ బి కామా ఏ మైనస్ బి ఏమవుతాయినా, దిస్ ఈజ్ సపోజ్ ఈ పాయింట్ ఎలా వస్తుందంటే చూడండి, ఏ ఇంటూ ఏ మైనస్ బి, అవునా, ప్లస్ ఇంటర్నల్ డివిజన్ చేస్తున్నాను కాబట్టి ప్లస్ వేస్తున్నాను, బి మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ఇంటూ బి మైనస్ ఏ కదా, డివైడెడ్ బై ఏ ప్లస్ బి మైనస్ ఏ ప్లస్ ఏ గెట్స్ క్యాన్సిల్డ్, బి వస్తుంది అప్పుడు. అవునా, కామా. సో ఇదొక్కటి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం, తర్వాత కావాలంటే వై కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దిస్ పర్టికులర్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, అవునా కదా. సో ఏ ప్లస్ బి ఇంటూ బి ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బిఎక్స్ మైనస్ ఏఎక్స్. అంతే కదా నాన్న. ఫైన్. దిస్ ఈజ్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు, నేను ఎక్స్ వాల్యూ నాకు వాట్ ఆల్ నీడ్ ఈజ్ ఎక్స్ వాల్యూ కాబట్టి మిగిలిన టర్మ్స్ అనేది తీసుకొచ్చేస్తే మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి, రైట్, ప్లస్ ఈక్వల్స్ టు ఎక్స్ కామన్ తీస్తే బి మైనస్ ఏ వస్తుంది. అవునా. సో బి మైనస్ ఏ ఇటు వెళ్ళింది అనుకోండి, నేను డివిజన్లోకి వచ్చేస్తుంది కదా. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ ఏబి ఈజ్ 2ab హియర్, మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డివైడెడ్ బై బి మైనస్ ఏ మైనస్ బిగా మార్చాను అనుకోండి, అప్పుడు మైనస్ వస్తుంది, పైన కింద సింబల్స్ మారిపోతాయి. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ మైనస్ బి. దీని సింబల్ మార్చాను కాబట్టి ఏ మైనస్ బి చేశాను కాబట్టి ఇక్కడ కూడా సింబల్స్ మారుతాయి, ఏ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ బి స్క్వేర్. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎక్కడైనా ఎక్స్ ఈ వాల్యూ ఉందా, ఇది కాదు, ఇది కాదు. ఇక్కడ ప్లస్ 2ab ఉంది కాబట్టి ఇది కాదు. ఇక్కడ మైనస్ 2ab ఉంది కానీ డినామినేటర్లో ఏ ప్లస్ బి ఉంది కాబట్టి థర్డ్. ఈ మూడు ఆప్షన్స్ కాదు, ఆప్షన్ ఏ, దట్స్ ఆల్. ఇంకా మనం వై చెక్ చేయక్కర్లేదు బికాజ్ ఎక్స్ ప్లస్లో ఇది ఒక్కటే ఉంది కాబట్టి నో నీడ్ ఆఫ్ చెకింగ్ వై. ఒకవేళ మీరు వై చెక్ చేసినా ఇదే వస్తుంది, మీకు టైం వేస్ట్ అవుతుంది అంతే. ఇన్ ఆర్డర్ టు సేవ్ టైం ఇది ఒక్కటి చెక్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? సో ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఎక్స్ చెక్ చేయండి. ఒక ఆప్షనే ఉంటే ఇంకా వై చెక్ చేయక్కర్లేదు. ఒకవేళ రెండు ఆప్షన్స్ ఉంటే అప్పుడు కంపల్సరీగా మనం వై అనేది చెక్ చేయాలి. కావాలంటే దీనికి వై కూడా మనం చెక్ చేద్దాం, ఎందుకైనా మంచిది. లెట్ us డూ దట్. సీ ఫ్రెండ్స్, ఇప్పుడు వై ఎలా చెక్ చేస్తాం, ఏ ఇంటూ ఏ ప్లస్ బి, అవునా, ప్లస్ బి మైనస్ ఏ ఇంటూ వై, b minus a into y divided by a plus b minus a plus a gets cancel, option denominator b వస్తుంది కదా. సో ఇది ఈ టర్మ్ ఈక్వేట్ చేయాలి కదా నాన్న అప్పుడు. సో లెట్ us ఈక్వేట్ దట్. దిస్ ఇస్ a minus b ఈక్వల్స్ టు a into a is a square plus ab plus by minus ay divided by b. సో b ఇటు వెళితే ab మైనస్ b స్క్వేర్ వస్తుంది విచ్ ఇస్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ వై కామన్ తీస్తే ఇట్స్ బి మైనస్ ఏ. అవునా కదా. సో ఏబి గెట్స్ క్యాన్సిల్డ్,
ఏ స్క్వేర్ టర్మ్ ఇటు తీసుకొచ్చామనుకోండి -b² - a² ఈక్వల్స్ టు y ఇంటూ b మైనస్ a ఉంది అవునా. y ఈక్వల్ టు ఏం రాయించినాను -b² - a² డివైడెడ్ బై b మైనస్ c అనే కదా. నేను ఇప్పుడు మైనస్ కామన్ తీసాను అనుకోండి న్యూమరేటర్లో, ఇక్కడ రాస్తున్నా చూడండి. సో వాట్ ఐ విల్ బి గెటింగ్, మైనస్ కామన్ తీస్తే a² + b² వస్తుంది కదా న్యూమరేటర్లో, డివైడెడ్ బై ఇక్కడ కూడా మైనస్ కామన్ తీస్తే a - b వస్తుంది. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్. అప్పుడు y ఈక్వల్స్ టు ఎంత నాన్న, y ఈక్వల్స్ టు a² + b² డివైడెడ్ బై a - b. a² + b² డివైడెడ్ బై a - b. మీరు y ఒక్కటి చెక్ చేసినా ఇది ఒక్కటే ఉంది ఆప్షన్స్లో y ప్లేస్లో, మిగిలినవి అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఎస్ అవును. కాబట్టి ఏదర్ వన్ కోఆర్డినేట్ మాత్రమే చెక్ చేస్తే మీకు తర్వాత ఆప్షన్ ఏంటనేది మీరు ఈజీగా ఎలిమినేషన్ ప్రాసెస్ యూస్ చేసి ఆన్సర్ పెట్టేయచ్చు. రైట్ నాన్న, ఈ విధంగా సాల్వ్ చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. If you want, you can do it by using external formula also. Right Nana? Let's see the next one. Okay friends, let's see the next question. If A, B, C are collinear points, A 3, 4, B 7, 7 and AC distance is 10, AC equal to 10 అంటే AC A నుంచి C వరకు ఉన్న డిస్టెన్స్ 10, దెన్ C ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద పాయింట్ ఈజ్ ఆస్కింగ్. కొలీనియర్ పాయింట్స్ అంటే అర్థం ఏంటి, ఒక స్ట్రైట్ లైన్ మీద ఉన్నటువంటి 3 పాయింట్స్. ఇక్కడ ABC పాయింట్సే కదా, 3 పాయింట్స్ కూడా ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉండాలి, సేమ్ లైన్ సెగ్మెంట్ మీద ఉండాలి, అప్పుడే వాటిని కొలీనియర్ అంటాం. సరే చూడండి, లెట్ సపోజ్ చూడండి 3 పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం. B అనే పాయింట్ ఉంది, ఏ అనే పాయింట్ ఉంది, సపోజ్ ఇది సి అనే పాయింట్ అనుకుందాం. 3 పాయింట్స్ కొలీనియర్గా ఉన్నాయి కదా. లెట్ us సపోజ్ B ఈజ్ 7, 7, ఏ ఈజ్ హీ హెస్ గివెన్ 3, 4. సో ఏసీ డిస్టెన్స్ ఇచ్చాడు, ఏసీ డిస్టెన్స్ ఇస్ 10. లెట్ సపోజ్ దిస్ ఇస్ 10, కానీ మనకి ఈ డిస్టెన్స్ తెలియదు కదా నాన్న. లెట్ us ఫైండ్ దిస్ పర్టికులర్ డిస్టెన్స్, ఏబీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏబీ డిస్టెన్స్ ఈక్వల్స్ టు √7 - 3 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ plus 7 - 4 whole square, that is nothing but 3 square, which is equal to 16 + 9, that is nothing but √25, which is equals to 5. So this AB distance is 5 nana. AC distance 10. అంటే A అనే పాయింట్ BCని కూడా ఏం చేస్తుంది, ఇంటర్నల్గా బైసెక్ట్ చేస్తుంది ఇన్ ద రేషియో 10:5. 10:5 అంటే దాని అర్థం ఏంటి, 2:1 అనే కదా అర్థం. 5 2s 10, 5 1s 5. ఏ అనే పాయింట్ బీసీ పాయింట్స్ని 2:1 రేషియోలో ఇంటర్నల్గా బైసెక్ట్ చేస్తుంది. అలాంటప్పుడు ఇక్కడ సి అనే పాయింట్ నాకు తెలియదు కదా. లెట్ us సపోజ్ దిస్ x, y. మనం ఇప్పుడు ఈజీగా XYని ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ ఇంటర్నల్ ఫార్ములా. అంటే దిస్ పర్టిక్యులర్ 3 ఈక్వల్స్ టు 2 × 7 ఎస్ ఓను ప్లస్ 1 × x, దిస్ ఇస్ నథింగ్ బట్ x డివైడెడ్ బై ఎంత వస్తుందన్న 2 + 1 అవునా. సో చూడండి 3 = 7 2s 14 + x డివైడెడ్ బై 3 ఇటు వెళ్తే 9 = 14 + x వస్తుంది. సో x ఈక్వల్ టు ఎంత, 9 - 14, x ఈక్వల్ టు -5. ఎస్ అవును, -5 ఉందా. సో ఏబీలు మాత్రం కావు, సిడీలో ఉంది. సరే ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు నాకు 2 × 7 అంటే 4 ఈక్వల్స్ టు 2 × 7 ప్లస్ 1 × y అంటే y డివైడెడ్ బై 2 + 1. Yes or no? So 4 equals to 7 2s 14 plus y divided by 2 plus 1 is 3. 14 plus y equals to 4 3 is 12. So y equals to 12 minus 14, which results to y equal to -2. Answer is -2. Option C nana. -5, -3 is the particular point. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేస్తాం అన్నమాట. కొలీనియర్ అంటే గుర్తుపెట్టుకోండి, 3 పాయింట్స్ కూడా ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉంటే అటువంటి పాయింట్స్ మనం ఏమని పిలుస్తాం, కొలీనియర్ పాయింట్స్ అని పిలుస్తాం. రైట్? Please note this. Let's see the next one. Okay, so look at this question friends. The points A 1, 2, B -3, 4, C 7, -1 are collinear. The ratio in which A divides BC is. దీనికి షార్ట్ కట్ ఉంది, అయితే మనం ట్రెడిషనల్గా కూడా మనం ముందు అప్రోచ్ అవుదాం, తర్వాత మనం షార్ట్ కట్ని కూడా మనం నేర్చుకుందాం. See, how can I solve this? See friends, A divides BC అంటున్నాడు కదా, అది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ తెలియదు, నేను ఇంటర్నల్ అనుకుంటాను. లెట్ us సపోజ్ దిస్ ఇస్ A, దీన్ని BC అనుకుందాం. So B is -3, 4 and C is 7, -1. Here A is 1, 2 కదా నాన్న. సో ఇప్పుడు లెట్ us సపోజ్ ఇది m:n రేషియోలో ఉందనుకుందాం. సో ఏం చేయొచ్చు, 1 ఈక్వల్స్ ఎలా రాయించినా 1 m × 7 అంటే 7m ప్లస్ -3n అంతేనా, డివైడెడ్ బై m + n. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 హియర్, 2 ఈక్వల్ టు ఏమొస్తుంది, m × -1 అంటే -m ప్లస్ n × 4, 4n డివైడెడ్ బై m + n. ఎస్ ఓ నో? ఫైన్. సో 1 ఈక్వల్ టు 7m - 3n డివైడెడ్ బై m + n. హియర్
2 ఈక్వల్ టు మైనస్ ఎం ప్లస్ 4n డివైడెడ్ బై ఎం ప్లస్ ఎన్. అర్థమైందా? సో ఎం ప్లస్ ఎన్ ఈక్వల్స్ టు 7m మైనస్ 3n. సో 7m అటువెళ్ళి మైనస్ ఎం అటు వెళ్తే మైనస్ ఎం అవుతుంది, ఎన్ మైనస్ 3n ఇటు వస్తే ప్లస్ 3n. సో 6m ఈక్వల్ టు 4n. సో m బై n ఏమవుతుంది నాన్న? m బై n ఈక్వల్స్ టు 4/6 వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 2 2s 4 2 3 6. m బై n రేషియో ఎంత? m బై n ఈక్వల్స్ టు 2/3. సరిపోయింది, ఇంకా మనం దీన్ని సాల్వ్ చేయక్కర్లేదు. సో 2:3 ఈజ్ ద ఆన్సర్. అయితే మరి దీనికి షార్ట్ కట్ ఎలాగా అంటే మనం ఒకటి నేర్చుకున్నాం. ఏంటి నాన్న అది? సో x1 మైనస్ x ఈజ్ టు x మైనస్ x2. ఇదే కదా రేషియో ఫైండ్ అవుట్ చేయడం. సో చూడండి, కావాలంటే మీరు y1 మైనస్ y ఈజ్ టు y మైనస్ y అది కూడా చేయొచ్చు. అయితే సి ఫ్రెండ్స్, x1 ఎంత? లెటస్ సపోజ్ ఏది డివైడ్ చేస్తుంది? a అనేది bcని డివైడ్ చేస్తుంది కాబట్టి సో a అనేది x కామా y, b ఏమో x1 y1, ఇదేమో x2 y2 ఇలా అనుకోండి. అర్థమైందా? సో అనుకున్నప్పుడు మనకి చూడండి అన్న x1 మైనస్ x అంటే x1 అంటే ఎంత? ఇక్కడ -3. సో -3 మైనస్ x అంటే ఇక్కడ 1 ఈజ్ టు వాట్ ఈజ్ x అగైన్ 1 మైనస్ వాట్ ఈజ్ x2 నాన్న 7. సో -4 ఈజ్ టు -6. మైనస్ గెట్స్ క్యాన్సిల్. 2 2s 4 2 3 6. ఆన్సర్ ఈజ్ అగైన్ 2:3. మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో 2:3 ఈజ్ ద అగైన్. అంటే ఈ పర్టికులర్ షార్ట్ కట్ తెలిస్తే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. రేషియో అడిగినప్పుడు ఎప్పుడైనా సరే ఇది వాడడానికి ప్రయత్నించండి. ఇది ఐపీ ఇలాంటి ఎగ్జామ్స్లో వాడండి. ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ పర్టికులర్ షార్ట్ కట్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. The ratio in which y-axis divides the line segment joining 3, 6, 12, -3 is అంటున్నాడు. అంటే ఈ 2 పాయింట్స్ ద్వారా ఏర్పడినటువంటి లైన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ లైన్ సెగ్మెంట్ని y-యాక్సిస్ అనేది కట్ చేస్తుంది. ఓకే, అది ఇచ్చాడు. అయితే ఎంత రేషియోలో y-యాక్సిస్ అనేది ఈ 2 పాయింట్స్ ద్వారా ఏర్పడిన లైన్ సెగ్మెంట్ని కట్ చేస్తుంది? దట్ ఈస్ వాట్ హీఈస్ ఆస్కింగ్. ఫైన్, చూద్దాం. సో రేషియోని అడిగాడు కాబట్టి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోఆర్డినేట్ యాక్సెస్కి ఇస్తే 3, 6 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉండొచ్చు. తర్వాత 12, -3 ఇక్కడ 12 ఉండొచ్చు, ఇక్కడ -3 ఇక్కడ ఉండొచ్చు, లేదా ఇంకొంచెం ఇక్కడ పెడదాం 12, -3. సో ఇది కదా లైన్ సెగ్మెంట్. ఫైన్, కొంచెం రాలేదు స్ట్రైట్గా, బట్ ఎనీవే. ఓకే, లెట్స్ డ్రా అగైన్. ఓకే, సీ ఫ్రెండ్స్, 3, 6 ఇది 12, -3 అనుకుందాం. సో y-యాక్సిస్ని ఇక్కడ కట్ చేస్తుంది, అంతే కదా అర్థం. అంటే ఇది ఎక్స్టర్నల్గా కట్ చేస్తుందని మనం అనుకోవాలి. లెట్ us సపోజ్ y-యాక్సిస్ని 0, y దగ్గరే కదా కట్ చేసేది. x వాల్యూ 0 కదా y-యాక్సిస్ మీద. సో ఇప్పుడు చూడండి, ఇది ఏ రేషియోలో కట్ చేస్తుందని తెలియాలి. సో ఎలా తెలుస్తుంది? సి ఫ్రెండ్స్, ఎక్స్టర్నల్గా కట్ చేస్తుంది అనేది మనకు అర్థమైపోయింది, అవునా కదా? సో ఎక్స్టర్నల్గా కట్ చేస్తుందని మనకు అర్థమైపోయింది కాబట్టి ఇంటర్నల్గా కాదనేది కూడా మనకు అర్థమైపోయింది. ఎస్ ఓనో? హియర్ చాలా సింపుల్ అన్న, చిన్న లాజికే. ఇక్కడ చూడండి, మనకి కర్వ్ ఇలా ఉంటుందని అర్థమైపోయింది కదా. 3, 6 ఇక్కడ ఉంటుంది, 12, -3 ఇక్కడ ఎక్కడో ఉంటుంది. 3, 6కి ఇవతలే ఉంటుంది కదా 0, y ఎప్పుడైనా సరే. ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 12 ఉంటుంది, ఇక్కడ 0 ఉంటుంది. అంటే 0, y ఈజ్ ఆల్వేస్ ఎక్స్టర్నల్గా 3, 6ని 12, -3ని కట్ చేస్తుంది. ఎక్స్టర్నల్గా కట్ చేస్తుంది అన్నాడు కాబట్టి ఇంటర్నల్గా కాదు. 2:1 కూడా కాదు. మైనస్ ఉండాలి. ఇలా ఇచ్చాడంటే ఎక్స్టర్నల్గా కట్ చేస్తుందని మనకు తెలిసింది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మైనస్ ఉండాలి. వెదర్ దిస్ ఆర్ 1:4 ఎక్స్టర్నల్లీ, అంటే -1/4 అన్న రావాలి, లేదా -2/2:1 అన్న రావాలి. ఇక్కడ 2:1 ఇస్తే ఇక్కడ ఎక్స్టర్నల్లీ అని ఇవ్వాలి. ఇక్కడ ఎక్స్టర్నల్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మైనస్ ఇచ్చాడు. ఇది పాజిటివ్, ఇది ఇంటర్నల్లీ అని ఇచ్చాడు కాబట్టి రెండు తప్పు. ఇది ఇంటర్నల్గా కట్ చేయట్లేదని మనకి గ్రాఫికల్గా మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఎట్లా? సి ఫ్రెండ్స్, మనకి y-యాక్సిస్ కట్ చేస్తున్నప్పుడు ఫార్ములా ఏం చెప్పుకున్నాం? -x1 x2 అని చెప్పుకున్నాం కదా. ఎందుకని? x1 - x x -x2లో మనకి కాన్సెప్ట్ ఏంటి? x వాల్యూ 0 కాబట్టి, లేదా దీన్నే మళ్ళీ మనం ఎలా రాయొచ్చు? -x1 + x మైనస్ కామన్ తీస్తే x2 - x అని కూడా రాయొచ్చు. ఎస్ అవును. సో అప్పుడు మన x 0 కాబట్టి జనరల్గా అంతేనా నాన్న? -x1 అప్పుడు ప్లస్ అవుతుంది, ఇక్కడ x2 - x అని రాస్తాం. ఓకే, 0 అయినప్పుడు -x1 x2 అవుతుంది, x వాల్యూ 0 అయినప్పుడు. సో ఇక్కడ -x1 x2 కాబట్టి x1 ఎంత, x2 ఎంత? దిస్ ఈజ్ x1, దిస్ ఈజ్ x2. ఇది x, y, ఇది x1, ఇది y1, ఇది x2, y2. కాబట్టి
ఇప్పుడు ఈ రెండింటిని చూడాలన్నమాట. అంటే -3:12, 3 1s 3 3 4s 12, ఇట్స్ -1:4. మనకి ఇక్కడ -1:4 అని ఇవ్వలేదు. -1:4 అంటే ఈ మైనస్ ఏం చెప్తుంది, ఎక్స్టర్నల్గా 1:4 రేషియోలో ఉంది, 1:4 ఎక్స్టర్నలీ. అర్థమైందా? అంటే ఆప్షన్స్ని ఈ విధంగా కూడా ఫ్రేమ్ చేయొచ్చు. ఇక్కడ -2:1 బదులు 2:1 ఎక్స్టర్నల్లీ అన్న ఒకటే. ఇక్కడ 1:4 ఇంటర్నల్లీ అని రాయకపోయినా 1:4 ఇచ్చినా సరిపోతుంది, ఎందుకంటే పాజిటివే కదా రేషియో. అదనమాట విషయం. సో ఈ విధంగా మీకు కన్ఫ్యూజ్ చేస్తూ కూడా బిట్స్ని యొక్క ఆప్షన్స్ని ఫ్రేమ్ చేయొచ్చు. బట్ మీకు కాన్సెప్ట్ తెలిస్తే ఏ రకమైన కన్ఫ్యూజన్కి గురి కాకుండా కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. రైట్ ఫ్రెండ్స్? సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్ నాన్న. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బై బై.